భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. తెలంగాణ ప్రభుత్వం లేఖ రాస్తే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. మరోవైపు కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాస్తామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. I request the government of the day in Telangana and recommend to the government of India to give recognition to this festival, this beautifully crafted festival, as a national festival and international festival. I assure all of you that whatever is to be done to make this festival a national festival, whenever we'll get the recommendation from the state government, we'll do whatever is to be done. I assure all of you. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇదే కాదు, దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం, ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా శతాబ్దాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ దీపోత్సవాల కార్యక్రమాన్ని, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ, జ్ఞానాన్ని వెలిగిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పండుగగానే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభిలషిస్తూ ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఒకటే మరి చేతిపై నడిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని, ఆ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరుగుతుందని ఆలోచన చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని రక్షించే కార్యక్రమం ఎవరు చేసినా నరేంద్ర చౌదరి గారు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి, భక్తి టీవీ సారథ్యంలో చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి మా ప్రభుత్వం మరి స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం, ఆ క్రమంలోనే మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సిఫార్సులు కూడా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జాతీయ స్థాయిలో మరి ఈ కార్యక్రమాన్ని మరి జాతీయ ఫెస్టివల్గా పేర్కొనాలని మా తరఫు నుంచి పంపించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది.